ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అనగానే పుట్టా మహేష్ యాదవ్ పేరు గుర్తొస్తోంది. పోలవరం పూర్తి చేస్తామని చెప్పడమే కాదు, ₹1 కోటి సాయాన్ని కూడా ప్రకటించారు. అసలు పోలవరం పూర్తి చేయడం 5 ఏళ్లలో సాధ్యమేనా? అయితే కైకలూరు సీట్ ఖచ్చితంగా టీడీపీ అకౌంట్లో ఉంటుంది, కూటమి అకౌంట్లో ఉంటుంది, ఇది విన్నింగ్ సీట్ అని ఫిక్స్ అయ్యారా? అమ్మఒడి వీటన్నిటిలో సక్సెస్ అయ్యామని వాళ్ళ సక్సెస్ రేట్ని ఎక్కడెక్కడ ఉందో చూపిస్తున్నారు. వాటన్నిటిని మీరు ఎలా చూస్తారు? ఇల్లులు ఇచ్చారండి, 1 సెంట్ ఇల్లు ఇచ్చారు, మంచం పట్టడం లేదండి దాంట్లో. కాకపోతే నేను లోకల్ అంటున్నారు, మీ వైపు వేలు నాన్ లోకల్ అని చూపిస్తున్నారు. ఈ విషయంలో ఏమంటారు మీరు? వాళ్ళు లోకల్ ఏంటండి, ఎందుకు ఈ 5 ఏళ్ళలో పోలవరం కట్టలేదండి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేశాడమ్మా అని అడిగితే ఏం లేదన్నా, మా కరెంటు బిల్లులు పెంచాడు, కరెంటు బిల్లులు మేము కట్టకపోతే మా పెన్షన్లు ఆపేస్తాం. మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయాము అని. మరి అంత బ్యాక్ వెళ్ళిపోయిన ఏపీని అంటే ఏ రకాలుగా మీరు మళ్ళీ ఆ 20 years పూడ్చగలరు? ఇంకొకసారి ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం చేసేస్తారు. ఊరికరం బురద జిల్లా కార్యక్రమం ఈ వైఎస్ఆర్సీపీకి అలవాటైపోయింది. అయితే వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని మాట్లాడుతున్నారు మీరు. టీడీపీ వైపు ప్రజలు ఎందుకు చూస్తారు అనుకుంటున్నారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాను. పెన్షన్ 4,000 రూపాయలు మేము వచ్చిన దక్షం ఇస్తామంటున్నాము. R&R ప్యాకేజ్ మీరు ఎందుకు ఇవ్వలేదు? గిరిజనులు ఏ విషయాల్లో ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పటి వరకు రూల్ చేసిన గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. మన రాష్ట్రానికి ఏదైనా మంచి పని జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది. ఇవాళ తెలంగాణ అలా ఉందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారే.